Garuda Express, an international courier service. ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు తెలుగులో ప్రారంభించిన ఉదయం డైలీ పత్రికా రంగంలో ఓ సంచలనం. తెలుగు పత్రికా రంగంలో ఓ కొత్త వరవడిని సృష్టించింది. ఈ పత్రిక వచ్చే వరకు రామోజీరావు ఈనాడు దినపత్రికదే ఆధిపత్యం. ఈనాడు దినపత్రికకు ఉదయం డైలీ సవాల్ చేసింది. రోజువారీ పత్రికను వెలువరించడంలో ఆర్థికపరమైన ఇతరమైన ఒడిదుడుకులు చాలా ఉండేవి. అయినప్పటికీ ఆ పత్రిక ఈనాడుకు ధీటుగా ఒక రకంగా ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. పత్రిక కోసం జిల్లాలో పాఠకులు ఎదురు చూస్తూ ఉండేవారు. జిల్లాలోని పాఠకులకు ఆ పత్రిక మధ్యాహ్నం 12 గంటలకు చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా పత్రికను ప్రజలు ఆదరిస్తూ వచ్చారు. పత్రికా రంగంలో అది పెట్టిన వరవడి అది. ఆ వరవడికి ప్రధాన కారణం అది ప్రజల పక్షాన నిలబడడమే. ఉదయం దినపత్రికను ఆయన 1984లో ప్రారంభించారు. తారక ప్రభు పబ్లికేషన్స్ తరపున అది ప్రచురితమయ్యేది. దానికి చైర్మన్గా దాసరి నారాయణరావు, మేనేజింగ్ డైరెక్టర్గా రామకృష్ణ ప్రసాద్ వ్యవహరించారు. ఏబీకే ప్రసాద్ సంపాదకత్వంలో అది వెలువడింది. ఆ తర్వాత కేఎన్వై పతాంజలి, కె రామచంద్రమూర్తి సంపాదకులుగా వ్యవహరించారు. 1991లో దాన్ని మాగుంట సుబ్బిరామిరెడ్డి కొనుగోలు చేశారు. ఉదయం దినపత్రిక ద్వారా యువరక్తం పత్రికా రంగంలోకి అడుగుపెట్టింది. ఈ పత్రికలో చేరిన చాలామంది తెలంగాణకు చెందిన యువకులు కావడం విశేషం. ఉన్నత విద్యలు అభ్యసించిన మొదటి తరం లేదా రెండవ తరం ఉదయం పత్రిక ద్వారా పత్రికా రంగంలోకి వచ్చింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడిగా ఉన్న కె శ్రీనివాస్, సాక్షి పత్రిక ఎడిటర్ వర్దెల్లి మురళి, సాహిత్య రంగంలో ప్రముఖ స్థానంలో ఉన్న అంబటి సురేంద్రరాజు వంటి వారు ఉదయం దినపత్రికలో పనిచేశారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఈ పత్రికలో పలు సంచలనాత్మక, పరిశోధనాత్మక వార్తా కథనాలు రాశారు. దేవులపల్లి అమర్, పాశం యాదగిరి వంటి వారు ఈ పత్రికలో పనిచేశారు. తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం ప్రబలంగా ఉన్న కాలంలో ఉదయం దినపత్రిక వచ్చింది. అది ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలబడుతూ వచ్చింది. ప్రభుత్వాలకు సవాలుగా కూడా నిలిచింది. ప్రజల పక్షాన నిలబడిన చరిత్ర ఉదయం దినపత్రికది. దాంతో ప్రజలు ఉదయం దినపత్రికను అక్కున చేర్చుకున్నారు. జర్నలిస్టులకు స్వేచ్ఛ. దాసరి నారాయణరావు ఎప్పుడూ కూడా పత్రికలో జోక్యం చేసుకునేవారు కాదు. ఇది రాయాలని, అది రాయకూడదని చెప్పిన సందర్భాలు లేవనే చెప్పాలి. జర్నలిస్టులకు నిజమైన స్వేచ్ఛ ఉండేది. యాజమాన్యాలకు కాకుండా పత్రికా రచయితలకు స్వేచ్ఛ ఉండేదనడానికి ఉదయం పత్రికలో వచ్చిన కథనాలే నిదర్శనం. దాంతో ప్రగతిశీల భావాలను పుణికిపుచ్చుకుని పత్రికా రంగంలోకి అడుగుపెట్టిన యువకులు ప్రజల పక్షాన నిలబడి వార్తా కథనాలు రాసేవారు. వార్తలను తొక్కిపెట్టడం అనేది చూడని రోజులు అవి. అయితే దాసరి నారాయణరావు ఇచ్చిన స్వేచ్ఛను ఉదయం దినపత్రికలో విశృంఖలతకు దారి తీయకపోవడం, ఆ పత్రికలో పనిచేసిన జర్నలిస్టుల నిబద్ధత, నిజాయితీ, దాన్ని దాసరి నారాయణరావు ప్రోత్సహించారు. నక్సలైట్ ఉద్యమం ప్రబలంగా ఉన్న కాలంలో అప్పటి పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూను ఉదయం దినపత్రిక ప్రచురించింది. ఆ ఇంటర్వ్యూ ప్రచురితం కావడానికి ప్రధానంగా దాసరి నారాయణరావుకు పత్రికా రంగం పట్లనే కాకుండా జర్నలిస్టులకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ పట్ల గౌరవం ఉండడమే కారణమని చెప్పాలి. ఆ ఇంటర్వ్యూ అప్పట్లో తీవ్రమైన సంచలనం సృష్టించింది. శివరంజని పత్రిక ఉదయం దినపత్రిక ప్రజల్లోకి దూసుకువెళ్తున్న సమయంలోనే ఆయన శివరంజని అనే సినిమా పత్రికను ప్రారంభించారు. తాను నిర్మించి దర్శకత్వం వహించిన శివరంజని సినిమా సూపర్ హిట్ అయింది. ఆ పేరుతోనే ఆయన సినిమా పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత ఉదయం వీక్లీని కూడా ప్రారంభించారు. ఈ పత్రికల్లో దేవిప్రియ, పురాణం సుబ్రహ్మణ్యం శర్మ, అల్లాని శ్రీధర్ వంటి వారు పనిచేశారు. పత్రికా సంపాదకులకు ఆయన ఇచ్చిన స్వేచ్ఛ కారణంగా ఉదయం వీక్లీ ద్వారా వినూత్నమైన రచనలు వెలుగులోకి వచ్చాయి. కొత్త రచయితలు వెలుగు చూశారు. ఉదయం డైలీలో వచ్చిన సాహిత్యం స్పెషల్ కూడా విశేషమైన ఆదరణ పొందింది. స్పెషల్ ఉదయంతోనే తెలుగు వార్తాపత్రికల్లో క్రీడలకు ఒక పేజీ కేటాయించడం ఉదయంతోనే ప్రారంభమైంది. దానికి ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా పేరు ప్రఖ్యాతులు గడించిన సిహెచ్ వెంకటేష్ ఇన్ఛార్జిగా ఉండేవారు. ఒక్కో రంగానికి ఒక్కో స్పెషల్ పేజీ ప్రారంభమైంది ఉదయం దినపత్రికతోనే అని చెప్పాలి.